గిట్టుబాటు ధర ఇస్తామని, రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు, ప్రత్యేక హోదా మనకి సంజీవని లాంటి ప్రత్యేక హోదా ప్రతి సంవత్సరాల గ్యారంటీ, ఇల్లు లేని వారికి 5 లక్షలతో ఇల్లు నిర్మాణం, ఉపాధి కూలీలకు రోజుకు కనీస వేతనం 400 రూపాయలు, వృద్ధులకు వితంతువులకు 4,000 రూపాయల పెన్షన్, వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్, ఉచిత విద్య కేజీ టు పీజీ. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఈయన 2017లో అప్పుడున్న బీజేపీ గవర్నమెంట్, అదేవిధంగా టీడీపీ ప్రభుత్వం 2015లో జిఎస్టీ వల్ల చేనేతలు సర్వనాశనం అయిపోయినారు. జాతీయ కార్యదర్శి కదా, ఆయన్నే వాళ్ళ మోదీతోనూ అమిత్ షాతోనూ చెప్పగలిగితే నేను 29 నాడు విత్డ్రా పెట్టుకోవడానికి రెడీ. అన్ని కల్లిబుల్లు మాటలు చెప్పి బీసీ కార్డు అని తెచ్చుకొచ్చి బీసీలు మోసం చేసే పరిస్థితుల్లోకి వచ్చినారా? ఆయన్ని తిడతాడు, ఈయన తిడతాడు. ఈయన తిట్టేదంటే రేపు పొద్దున మేము అవి పీకుతాము ఇవి పీకుతాము, సరైన మగోడు అంట అతను సత్యకుమార్ గారు. అంటే ధర్మవరంలో మొగళ్ళు లేరా? బయట నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాలా? ధర్మవరం ఆ దౌర్భాగ్య పరిస్థితి ఉందా? మొగళ్ళు లేక బతుకుతున్నామా మనం ధర్మవరం నియోజకవర్గంలో? అంటే ఇంపోర్ట్ చేసుకునే స్థాయికి దిగజారిందా మన ధర్మవరం? నేను ఓపెన్ ఛాలెంజ్గా చెప్పేది 2 పదాలు. జిఎస్టీని మినహాయింపు చేనేతలకు ఇవ్వగలిగితే, ఎంఎంఎస్సి స్కీమ్ తొలగించగలిగితే, రెండోది ప్రత్యేక హోదా ఇవ్వగలిగితే నేను పనిలో నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. కోటలు పీటలు మేపుతాం, ఇంకోటి చేస్తాం అంటారు. ఇతను పోయి అతనితో అడ్జస్ట్మెంట్ చేసుకుంటాడు, అతనితో ఇతను అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు. ధర్మవరం ప్రజలు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఒక జిఎస్టీనే కడతాన్నారు, ఒక ట్యాక్సే కడతాన్నారు. బీజేపీ గెలిచిందంటే 3 ట్యాక్సులు కట్టాల్సి వస్తుంది. మా వాళ్ళు జయశ్రీ గారు కానీ, జయశ్రీ అక్క గారు కానీ, నగేష్ కానీ అందరూ పాపం కమలం అనుకొని ముడిచిపోయి ఆ పార్టీలో చేరినారు. అది డేరా పువ్వు నాయన, ఫైర్ లేదు దాంట్లో, ఆ ఫ్లవర్లో ఫైర్ లేదు. ఆయన జాతీయ కార్యదర్శి అంటే ఈ 10 ఏళ్ళు ఏం చేసినారు? అంటే జాతీయ కార్యదర్శులు ఎమ్మెల్యే స్థాయిలో నిలబడితేనే ఆ పట్టణం అభివృద్ధి అవుతుందా? అంతేనా వాళ్ళ విషయము? ఈ 10 ఏళ్ళు ఏం చేశారు? 2015 నుంచి 2019 వరకు టీడీపీ ఏం చేసింది? 2019 నుంచి 24 వరకు టీడీపీ ఏం చేసింది? వైసీపీ ఏం చేసింది? రైతుల్ని కబ్బులు చెప్తే, ఉద్యోగాలు లేకుండా చేస్తారు, ముస్లింలు ఇబ్బంది పెడతారు, క్రిస్టియన్స్ ఇబ్బందులు పెడతారు, ఎస్సీ ఎస్టీలు ఇబ్బంది పెడతారు, వ్యాపార వర్గాలు. ఈరోజు నిజంగా చెప్తున్నాను, నేను నా అనుభవంతో చెప్తున్నా. నేను 2012లో షోరూమ్ చేస్తే ఈరోజు నాకు అంగడి లేకుండా వర్గము చాలా దయనీయ పరిస్థితిలో ఉంది. మీరు నీతి నిజాయితీగా ఏదన్నా చెప్పాలంటే స్పష్టంగా చెప్పండి. ఏదో మీకు తెలుసా బ్రదర్, అది బీజేపీ పెద్దలు చెప్తుంటారు, సబ్కా వికాస్ సబ్కా ఏంది తమ్ముడు చెప్తుంటారు. ఆ పదాలు ఎప్పుడైనా విన్నారా మీరు? ఎక్కడైనా ఇంప్లిమెంటేషన్ జరిగిందే చూసినారా? చేనేతలారా మేల్కోండి. చేనేతలు అంటే ఓన్లీ చేనేత కులాలకు సంబంధించిన మనుషులే కాదు, చేనేత వృత్తి ప్రతి ఒక్కరు చేసే వాళ్ళందరూ కూడా చేనేతలే. గమనించుకోండి. ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన మా పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారికి, అదేవిధంగా సిడబ్ల్యూసియు రఘువీర్ రెడ్డి గారికి, మా గురువు గారైన రఘువీర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఏఐసిసి మల్లికార్జున ఖర్గే గారికి, ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.